హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము మైసూర్ ప్యాలెస్ అయిపోయిన తర్వాత ఇంకా కూర్గ్కి మైసూర్కి మధ్యలో ఈ టిబెటియన్ టెంపుల్ ఉంది. సో ఇది చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇప్పుడు మేమైతే టిబెటియన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా దారిలో కూడా మాంగ్స్ చాలామంది ఉన్నారు, చూడొచ్చు. ఇంకా టిబెటియన్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏమి అనేసి చూసేద్దాం. ఇంకా ఈ మైసూర్లో వచ్చేసి 4 స్కూల్స్ ఉన్నాయి టిబెటియన్ బుద్ధిజం వాళ్ళకి. దాంట్లో ఈ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, ఇది వచ్చేసి చాలా పాతది, ఇదే ఫస్ట్ కట్టారు. సో ఇది ఏమంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం వెళ్ళేది వచ్చేసి దీన్ని ఏమంటారంటే నమ్డ్రోలింగ్ మోనస్ట్రీ అంటారు, అలాగే గోల్డెన్ టెంపుల్ కూడా అంటారు. ఇంకా ఇక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవంతా మాంగ్స్ ఇక్కడ చదువుకోవడానికి ఎడ్యుకేషన్కి వచ్చింటారు కదా, వాళ్ళకి ఈ రూమ్స్. ఇక్కడే ఫుడ్ బెడ్ అన్నీ. ఇంకా మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి దలైలామా ఫోటో అయితే కనపడుతుంది ఎంట్రన్స్లో. ఇంకా ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక 3 పెద్ద పెద్ద స్టాచ్యూస్ కనపడతాయి. మనకి సెంటర్లో ఉండేది బుద్ధుడిది, ఇంకా బుద్ధుడికి రైట్ సైడ్ ఉండేది పద్మ సంభవ, ఇంకా లెఫ్ట్ వచ్చేసి అమిత్యాసు. బుద్ధుడి స్టాచ్యూ మాత్రమే 60 ఫీట్ ఉంది, దాని పక్కన ఉండేటివన్నీ 58 ఫీట్లో ఉన్నాయి. ఇవి గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇంకా ఇక్కడ పైన సీలింగ్ కానీ లేకపోతే సైడ్ పెయింటింగ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ సైడ్లో పెయింటింగ్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. వాళ్ళకి చెప్పేటప్పుడు టీచింగ్ చేస్తారు కదా, ఒక్కొక్క పిక్చర్ గురించి వాళ్ళకి స్టోరీస్ చెప్తూ ఉంటారనమాట, వాళ్ళ దేవతల గురించి. టెంపుల్లో ఉన్నప్పుడు అయితే అసలు కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. ఇంకా ఇదొక యూనిక్ ప్లేస్ అని చెప్పచ్చు. ఏమంటే మనం మామూలు టెంపుల్స్కి వెళ్తాం కానీ ఇలాంటి టెంపుల్స్కి మామూలుగా రాం కదా, ఖచ్చితంగా అయితే వచ్చి చూడాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ల్యాంప్స్ అన్నీ వెలిగించారు, ఇవి మేము పోయేటప్పటికీ వెలిగించేసే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం భక్తులు వెళ్ళి మనం వెలిగించాలా లేకపోతే చదువుకునే పిల్లలు వెలిగిస్తారో మరి తెలియదు అనమాట. ఇంకా మేమైతే చూసాము, ఇంకా చాలా బాగుంది అసలు. ఈ కట్టడం ఒక ఎత్తు అయితే లోపల పెయింటింగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మేము అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఆ టెంపుల్ దగ్గరే చిన్న చిన్న షాప్స్, ఇంకా వాటిలో ఏమన్నా కొనాలంటే కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. ఇవన్నీ న్యాచురల్గా కప్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా నూడిల్స్కి డంప్లింగ్స్కి, అవన్నీ మనకి బ్యాంబూవి దొరుకుతాయి. ఇంకా అలాగే చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు అవన్నీ బాగున్నాయి. ఇంక మేమైతే కొన్ని అయితే షాపింగ్ చేసాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా షాపింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్లో ఏమేమి కొన్నాము అంటే, ఇంకా గీత వచ్చేసి ఒక చిన్న సైడ్ బ్యాగ్ కొనింది, ఇది పాపెట్ టైప్ ఆడుకోవచ్చు. ఇంకా అలాగే ఒక చిన్న స్ట్రిప్ ఇచ్చారు, ఇంకా సైడ్ అట్ట తగిలించుకోవచ్చు. ఇంకా ఆర్యన్ వచ్చేసి సేమ్ గీత లాగానే ఒక పాపెట్ కొనుక్కున్నాడు, అది జస్ట్ ఆడుకోవడానికి మాత్రమే. ఇంకా నేను వచ్చేసి ఇంకా నితిన్కి ఒక చిన్న క్యాప్ తీసుకున్నాను, వింటర్కి క్యాప్ లేదు అంటే మామ ఇంకా క్యాప్ తీసుకున్నాము. ఇంకా నాకు వచ్చేసి ఒక చిన్న క్లిప్ వుడ్ది అనమాట, చాలా బాగుంది, వుడెన్ టైపు. ఇంకా అదొకటి తీసుకొని ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా అంత తక్కువే అనమాట కాస్ట్. ఇంకా ఒక చిన్న క్లిప్ తీసుకున్నా అంతే, ఇంకేం లేదు. ఇదే ఇంకా మా షాపింగ్. దీని తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి మనకి 1 అవర్ ఇంకా మన హోటల్కి కూర్గ్లో వెళ్ళడానికి. ఇంక ఇక్కడ సన్సెట్ చూసారా, అసలు ఎంతో బాగుందో కదా. ఇంకా
ఇంకా మేమైతే ఫైనల్గా రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మేము ఉండబోయే రిసార్ట్స్, వుడ్ స్టాక్ రిసార్ట్స్. దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, అందుకనేసి అని చెప్పి మేము దీన్ని బుక్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అయింది. ఎగ్జాక్ట్గా 1 hour పట్టింది మాకు అక్కడ నుంచి రావడానికి. ఇంకా మనము రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఇంకా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి కదా. ఇంకా బాను అయితే ఫిల్ చేస్తాను, లైక్ ఎన్ని రోజులు ఉంటాము, ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఇంకా అవన్నీ ఫిల్ చేసిన తర్వాత తినైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అన్నీ. Lunch timing is 1 o'clock to 3:30. 1 to 3:30. Okay. Yes, and again dinner timing is again 8 to 10:30. 8 to 9. Yes, and ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా ఒక అతన్ని పంపించి ఇంకా రూమ్ అయితే చూపించడానికి పంపించారు. ఇంకా లగేజ్ కూడా తెచ్చారనమాట. ఇంకా ఇదే అనమాట మేము ఉండబోయే రూమ్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి తనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అంటే రిసెప్షన్కి ఏ నెంబర్ నొక్కాలి, ఇంకా అలాగే ఇక్కడ లైట్స్ ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఒకవేళ హాట్ వాటర్ రాకపోతే ఏం చేయాలి అనేసి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఈ రూమ్కి లైట్స్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఈ కీస్ వచ్చేసి ఈ పౌచ్లో పెట్టాలంట. స్విచ్ బోర్డ్ పక్కన ఉంది కదా, ఆ పౌచ్లో పెడితే ఆన్ అవుతుంది, ఇంకా తీసేస్తే ఆఫ్ అయిపోతుంది అనేసి చెప్పేసి వెళ్ళారు. ఇంకా మేము తీసుకునేది డూప్లెక్స్ హౌస్ కదా, ఇంకా కింద ఫ్లోర్లో వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఈ కింగ్ సైజ్ బెడ్లో 4 members అయితే బాగా విశాలంగా పడుకోవచ్చు. ఇంకా దీనికి పైన వచ్చేసి ఒక పెద్ద గన్ ఇచ్చారు, షోకేష్ లాగా. ఇంకా అది రియలో కాదో తెలీదు. ఇంకా దీనికి పక్కన వచ్చేసి మనకి ఒక కబోర్డ్ ఇచ్చారు, ఇంకా దానికి హ్యాంగర్స్, చాలా బాగుంది. ఇంకా దీనికి పక్కన ఒక టీవీ ఇచ్చారు, ఈ టీవీలో లోకల్ ఛానల్స్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఇంకా దీని పక్కన టాయిలెట్ ఇచ్చారు. ఈ టాయిలెట్ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే ఆర్యను గీత వాళ్ళే ఇండిపెండెంట్గా టాయిలెట్కి పోతున్నారు. మామూలుగా అయితే నన్ను రమ్మను, బాను రమ్మను అంటూ ఉంటారు కదా. ఇంక ఇది నీట్గా ఉందన్నమాట, అసలు తడి లేకుండా ఉంది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది గీత అయితే. ఇంక ఇక్కడైతే ఒక 2 సోప్లు ఇచ్చారు, ఇంకా ఒక షవర్ క్యాప్ ఇచ్చి ఇంకొక మాయిశ్చరైజర్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వింటర్ టైం కదా, ఇంకా చన్నీళ్ళు తాగలేరు కాబట్టి అందుకు కెటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ కాఫీ కానీ అలా తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు స్టోరేజ్ చేసుకోవాలన్నా లేకపోతే మనం ఏమైనా పెట్టుకోవాలన్నా చిన్న ఫ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది. ఇంకా ఇక్కడైతే లైటింగే లేదు, అసలు చాలా డల్గా ఉంది. లైట్లు కూడా వాళ్ళు ఇచ్చిండేది డిమ్ లైట్స్ అనమాట. ఇంకా నేను షూట్ చేసేటప్పుడు అసలు లైటింగే లేదు, బట్ ఏమనుకోవద్దండి. ఇంకా ఇక్కడైతే పైకి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఒక డబుల్ బెడ్ ఇచ్చారు, ఇంకా ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారు వాల్కే పెట్టేసి. ఇంకా ఈ రూఫ్ అంతా చూస్తే మొత్తం పెంకులే అనమాట, ఎంత బాగుందో కదా అసలు. ఇంకా దీని నుంచి మనము కింద వ్యూ చూసామంటే బాగా తెలుస్తుంది. ఒక బెడ్, ఇంకా అలాగే ఇంకొక దివానా లాగా ఉంది, ఆ దివానాలో కూడా ఒకరు పడుకోవచ్చు, అంత బాగుంది. టోటల్గా అయితే ఇంకా ఒక 2 members ఎక్స్ట్రాగానే పట్టేవాళ్ళు మాతో కాకుండా, అంత విశాలంగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే పక్కన ఫోన్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా గీత అయితే ఇక్కడ బెడ్ పైన దొల్లుతూ ఉంది. ఇంక ఇక్కడ మనకైతే 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు, ఇవి మాత్రం ఫ్రీ. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే పే చేసి కొనుక్కోవాలి. ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏమంటే మనం రూమ్లో నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు. ఇక్కడ మనకి మెనూ అంతా ఇచ్చేస్తున్నారు కదా, మనకి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేస్తే రూమ్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము. మేము అలా బయట వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ ఇంకా తినాలి అనేసి అని చెప్పి మేమైతే రూమ్ సర్వీస్ తీసుకోలేదు, ఇంకా అక్కడికి వెళ్ళి తిందామని రెడీ అయ్యాము. ఇంకా ఇక్కడ లైట్స్ వచ్చేసి ఇంకా ఈ కీస్ ఎత్తేస్తే మనకి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇంకా ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా లాక్ అయితే వేసి ఇంకా మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చలి ఉంటుందేమో అనేసి అని చెప్పి పిల్లలకైతే స్వెటర్స్ వేసాను, బట్ ఇక్కడ చలే లేదు అసలు. పిల్లలు అయితే మధ్యలో స్వెటర్స్ కూడా తీసేశారు చలి లేదు అనేసి అని చెప్పి. ఇంకా మేము తినడానికి వస్తే ఇక్కడ ఒక 2-3 members వచ్చారు, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఇంకా బఫే. ఇంకా మేము వచ్చేసి పిల్లలు అయితే టైర్డ్ అయినారు కదా, ఇంకా వాళ్ళు ఫుల్ ఆకలితో ఉన్నారు. ఇంకా తినిపించేసి త్వరగా పడుకోబెడితే ఇంకా రేపు మళ్ళీ కొన్ని విజిట్ చేయాలి కాబట్టి ఇంకా మేమైతే వచ్చాము. ఇంక ఇక్కడ కూడా డిషెస్ ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఒక లుక్. ఇంకా మనము
ఈ కూర్గ్ ట్రిప్లో ప్లాన్ చేసేటప్పుడు ప్యాకేజీలోనే ఈ ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. వాళ్ళు అడిగారనమాట, మీరు బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ ఇవన్నీ మీరు సపరేట్గా మీ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటారా, లేకపోతే ఈ ప్యాకేజీలోనే ఇంక్లూడ్ చేయాలా అనేసి అని అన్నారు. మేమైతే ప్యాకేజీలోనే ఇంక్లూడ్ చేయమని చెప్పాము. సో ఇప్పుడు మేమైతే ఏ పాకెట్ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ బఫేలో ఉండే ఐటమ్స్ అన్నీ తినొచ్చు అనమాట. ఇంకా అలాగే మార్నింగ్ కూడా ఈ మాదిరిగానే సేమ్ ఐటమ్స్ అన్నీ పెడతారు, ఎంతన్నా తినచ్చు, అన్లిమిటెడ్. ఇక్కడ ఆర్యని హై చైర్లో కూర్చోబెట్టి వాడికి ఒక 2 రోటీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా అలాగే గీ రైస్, కొన్ని పాపడ్స్ పెట్టాను. బట్ రోటీ మాత్రమే తింటాడు వాడు, రైస్ అయితే అస్సలు ముట్టుకోవట్లేదు. ఇంకా గీత వచ్చేసి కర్డ్ రైస్, ఇంకా రైతా, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా చపాతీ తీసుకునింది. ఆ చపాతీని పన్నీర్లో అద్దుకోకుండా యోగట్ దీంట్లో రైతాతో వేసుకొని తింటోంది. ఇంకా బాను వచ్చేసి స్టార్ట్ చేశాడు. ఇంకా మా అమ్మ వచ్చేసి చికెన్ ఇంకా రోటీతో తింటున్నారు. ఇంకా ఇది వచ్చేసి నా ఫుడ్. నేనైతే కొంచెం సూప్ తెచ్చుకున్నా, ఇంకా అలాగే గీ రైస్, ఇంకా పొటాటో సాలడ్, ఇంకా చికెన్ కర్రీ కొంచెం తెచ్చుకున్నాను. ఇంకా సూప్ అయితే చాలా యమ్మీగా ఉంది, అసలు స్పైసీగా ట్యాంగీగా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 2 సార్లు సూపే తెచ్చుకొని తాగాను. ఇంకా రైస్, ఇంకా ఇవన్నీ స్టార్టర్స్ పెద్ద ముట్టుకోలేదు, నాకు అవన్నీ పెద్దగా నచ్చలేదు. ఫిష్ మంచూరియా అయితే చాలా బాగుందంట, బాను వాళ్ళు తిన్నప్పుడు ఆర్యన్ కూడా ఫిష్ మంచూరియా తిన్నాడు. నేనైతే కొంచెం గీ రైస్ ఇంకా చికెన్ కర్రీ వేసుకొని కొంచెం తిన్నాను. ఇంకా డిజర్ట్లో వచ్చేసి చనా పాయసం ఐస్ క్రీమ్ ఉంటే నేను చనా పాయసం తెచ్చుకున్నాను. ఈ చనా పాయసం అంటే చనదాలతో చేసింది అనుకున్నా, కాకపోతే ఇది కాటేజ్ చీజ్ అంటే పన్నీర్తో చేసిన పాయసం. చాలా యమ్మీగా టేస్టీగా రిచ్గా ఉంది. కొంచెం తినంగానే ఫుల్ హెవీ అయింది, కాకపోతే ఒక బౌల్ అయితే టూ హెవీ అయిపోయింది నాకైతే. What is this? Which flavor is this? Mango flavor? What flavor? Tell me. Mango mixed with lassi. Okay. ఇంకా మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మేమైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా, ఇంకా బాగా తిన్నాము. ఇంకా తిన్న వెంటనే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా పిల్లలు కూడా పడుకునేసి మేము పడుకునేసి ఇంకా రేపు పొద్దున్నే ఇంకా మళ్ళీ కూర్గ్లో లోకల్ ప్లేసెస్ చూడాలి కదా, ఇంకా ఇప్పుడైతే ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ఇదే అన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.